అభి చూసావా ఈరోజు ఫంక్షన్లో మా ఆడవాళ్ళందరూ ఎంత అందంగా ఉన్నావో. ఆడలేటి మన మగవాళ్ళు అందులో మా బ్రదర్ ఎలా ఉన్నాడు చూటేసుకొని సూపర్గా ఉన్నాడు. మీ బ్రదర్ కన్నా మా సిస్టర్ చూడు ఎంత అందంగా ఉందో, ఎంత మంచి ఫ్రాక్ వేసింది చూడు. అంత లేదమ్మా, మీరు అంతా కుళ్ళిపోతులు ఎంతసేపు మేకప్లు దీని మీద ఉంటారు. మేమే బాగున్నాం, అక్కడ అబ్బాయిలే బాగున్నాం, ఆడవాళ్ళే అందంగా ఉన్నాం చూడు, ఎంత బాగున్నాం చూడు. ఒక్కొక్కరు డ్రెస్సింగ్ సెన్స్. నువ్వు ఫంక్షన్ కరెక్ట్ గా చూసినట్లేదు, ఇప్పుడు చూపెడదాం వీళ్ళందరికీ, చూద్దాం ఎవరు బాగున్నారు అనేది. చూద్దామా? రెడీ చూడండి. నువ్వు ఆగు, నేను చెప్తాను. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఐఎమ్ లక్కీ సురేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వృతిక ఆరోని ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్లో అయితే మనం ఉన్నామండి. సో ఇక్కడైతే మొత్తం కిడ్స్ అందరూ కూడా విత్ మై ప్రిన్సీతో సహా స్టేజ్ మీద ఎక్కిశారు. అయితే మ్యాజిక్ షో అయితే ఉంది. సో మ్యాజిక్ షో కూడా ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో జనాలు అయితే కూడా వచ్చారు పూర్తిగా, అలా కొద్ది కొద్ది కూడా వస్తున్నారు. సో ద వన్ అని చెప్పి మొత్తం అంతా కిడ్స్ అందరూ ఫోటో పోజ్ చేస్తున్నారు, సెల్ఫీ తీసుకుంటున్నారు మ్యాజిక్ మాస్టర్ గారు. సో వీడియో కూడా క్యాచ్ చేశారు మొత్తం అందరూ కూడా. సో మా ప్రిన్సీ అయితే ఆ స్టేజ్ వదిలి రానని అక్కడ డ్యాన్స్ వేస్తుంది ఫుల్గా. సో అక్కడ మా మరదలేమో ఏదోలాగా ఉండమ్మా అక్కడే ఉండు, తర్వాత వద్దులే ఆడుకో ఆడుకో అంటుంది. ఇంకా రేణు అయితే దగ్గరికి వెళ్ళి కవర్ చేస్తుంది మళ్ళీ మా వైఫ్. చూద్దాం ఎంతవరకు కవర్ చేస్తుందో. అమ్మో మాస్టర్ గారు వచ్చారు, ప్రిన్సీని ఏదో అన్నారు, అది ఫోటోకి పోజ్ ఇయ్యమ్మా అన్నారు. సరే సరే ఇస్తానులే అని బుర్ర అటు సైడ్ తిప్పి మళ్ళీ అటు సైడ్ వచ్చింది. అయితే ఈ లోపున మధ్యలో బాక్స్ ఏదో అన్నారు, అంటే ఏదో జరగబోతుంది అనమాట. బాక్స్ పట్టుకొని ఇద్దరు వెళ్తున్నారు. ఓకే చూద్దాం ఏం జరగబోతుందో. అలాగే మన మాస్టర్ గారు ఏదో అడిగారు, కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కప్ప. షిట్, తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయితే పిల్లలు అయితే చాలా చక్కగా చెప్పారు, ఒకసారి వినండి మీరు కూడా. అది వాళ్ళ ఇబ్బందులు చూసారా. అయితే ఇక్కడ మాస్టర్ గారు ఇలాగ అనుంటే పిల్లలు వినండి వినండి అంటున్నారు. వినే వీళ్ళు ఉంటే సార్ మ్యాజిక్ మాస్టర్ గారు వాళ్ళు వెంటే పిల్లలు ఎందుకు అవుతారండి? పిల్లలు ఎవరు చిచ్చర పిడిగిలాలు, వాళ్ళు ఎవరు అంతే. కానీ దాని తర్వాత అయితే ప్రజెంట్ అయితే పిల్లలు వచ్చారు. మనకి డెకరేషన్ అయితే సూపర్గా ఉంది ఫస్ట్ డే సెలబ్రేషన్స్కి, ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి. అండ్ మొత్తం జనాలు కూడా వచ్చారు. అందరూ కూడా వెయిటింగ్ ఫర్ అసలైన క్యూట్ ప్రిన్సెస్ గురించి. సో మనం కూడా వెయిట్ చేస్తున్నాం ఎలా వస్తుందా అని. మొత్తానికైతే క్యూట్ ప్రిన్సెస్ అయితే వచ్చిందండి, మా వృతిక ఆరోని. స్లో మోషన్లో చాలా స్టైలిష్గా వచ్చింది. ఏంటిది ఇక్కడ ఏదో తేడాగా ఉంది. అంటే అమ్మా కేక్ 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 అన్నావు, అమ్మా కేక్ అన్నావు, ఏది కేక్ 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 ఏది ఏది ఈ లేట్ ఫోటోలు అన్నీ చేస్తున్నారు. ఒరే నాకు కేక్ అని చెప్పారు కదరా, నేను ఎంతో ఆశపడి వచ్చాను అంటే అరే ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నావు, పాప ఇన్నర్ ఫీలింగ్. ఓకే కేక్ ఉంది కదా, ఉంది సరే చేయి పట్టుకో, ఎందుకైనా మంచిది, కొద్ది ధైర్యంగా ఉంటాను. నానా 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 నీ చెయ్యేది నీ చెయ్య. అమ్మయ్యా ఇప్పుడు కొద్ది ధైర్యంగా ఉందయ్యా, కేక్ దగ్గరికి సింపుల్గా వెళ్ళిపోతుంటాను అయితే నేను అన్న ఫీలింగ్లో ఉంది బర్త్డే బేబీ. అమ్మ నాన్న ఇదిగో ఒక పోజ్ ఇవ్వండి, నాతో కారు ఎక్కున్నాను అసలే, ఫుల్ పోజ్ అవ్వాలి. ఓకే అమ్మయ్య ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. ఇప్పుడు నేను చాలా చక్కగా పోజిస్తాను. ఫోటోగ్రాఫర్ కొద్దిగా ఫోటోలు తీసుకోమా బేబీగా ఫాస్ట్గా. ఎంత హ్యాపీగా ఉంది ఇప్పుడు, ఎంత చక్కగా నవ్వుతున్నాను. వృతిక ఆరోని అని నేను ఈరోజు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాను, కేక్ కోయబోతున్నాను. ఇదేదో ఇంద్రలోకంలో ఉంది. అప్పట్లో పాత సినిమాలో చూసేవాళ్ళండి ఇలాంటి ఎఫెక్ట్స్. తర్వాత ఇప్పుడు మ్యారేజెస్కి బర్త్డే అకేషన్స్కి ఇదే ఎఫెక్ట్స్ బాగా కొనసాగుతుంది. బట్ వెరీ గుడ్ టు సీ ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటే కొద్దిగా యూనిక్గా ఉంటుంది కదా సెలబ్రేషన్స్ అన్నీ కూడా. సో మేము కూడా నేను అండ్ మై వైఫ్ రేణు కూడా లాంగ్ లుక్లో చూస్తున్నాం ఎప్పుడు కేక్ కట్ చేస్తారా, ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయండి. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కాబట్టి కొద్దిగా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది.
ప్రిన్సీ నేను రేణు కూడా వెయిట్ చేస్తున్నాం. సో రానే వచ్చేసింది ఆ అకేషన్. సో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై క్యూట్ చిట్టి తల్లి వృతిక అరోని. సో వాళ్ళ అమ్మగారు నాన్నగారు కేక్ కటింగ్ విత్ ఫ్యామిలీ. వెరీ నైస్ టు సీ యూ వన్ అండ్ ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్. చక్కగా కేక్ కూడా తినేస్తుంది. ఆహా, కేక్ తినడంలో మాత్రం తగ్గేదేలే అంటున్నమ్మా ఆరో. ఈ గ్యాప్లో మా వైఫ్ రేణు ఏమో వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తుంది మన ఛానల్కి. నాకైతే ఇతను మావయ్య వరుస అవుతారు. నీ దొంపదగా ఏందయ్యా నువ్వు వీడియోలు తీస్తున్నావు ఇలాగా? సరేలే క్లోజప్ ప్రతి ఏంటి వీడియో తీసేస్తున్నావా? మా అమ్మాయిని కూడా చూపెట్టండి మీ ఛానల్. థ్యాంక్ యూ. సో చూద్దాం. వీడియో వస్తుంది ముందే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మమ్మల్ని తీస్తున్నారా? పెద్ద బ్యాగులతో వస్తాం మేము. గుడ్ మార్నింగ్ అంటున్నారు ఫస్ట్ అబ్బాయి. అందరూ ఏదో మాట్లాడుతున్నారు చక్కగా. వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నాడు. ఈ లాస్ట్ ఉన్న అబ్బాయి మాత్రం ఈ ముందుకు వచ్చాడు. ఇక్కడ మా ఇంకో మరదలో తగ్గేదలే అంటుంది. హాయ్, నేను తగ్గనివ్వనులే అంటున్నాడు వాళ్ళ హస్బెండ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా సరదాగా కొనసాగుతుంది. స్క్రీన్స్లో కూడా సాంగ్స్ వస్తూ పిక్స్ అయితే వస్తున్నాయి. అండ్ లైవ్ ఏదైతే మనకి సెలబ్రేషన్స్లో జరుగుతుందో వీడియో కూడా ఇందులో చూడొచ్చు. అలా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. ఓర్ నైనో లైనేటర్ అయ్యా. ఎంతమంది ఫోటో సెక్షనా. అయితే ఈ హడావిడిలో మా ప్రిన్సీ ఇక్కడ మరి సాంగ్కి ఫుల్ జోష్తో సాంగ్ డ్యాన్స్ చేసేస్తుంది. డాడీ ఇంకా చాలు, ఫుల్ అలిసిపోయాను, బాగా ఆకలిగా ఉంది, ఎక్కడ పద ముందు తినేద్దాం. ప్రిన్సీ అయితే హ్యాపీ ఫుల్గా తినేస్తుంది వాళ్ళ మమ్మీ తినిపిస్తుంటే. సో ఇక్కడ అంతా కూడా తింటున్నారు. అయితే లంచ్ అయితే చాలా డెలిషియస్గా ఉంది. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా సింపుల్గా నీట్గా. అన్నదాత సుఖీ భవ. మా అరోనికి బ్లెస్సింగ్స్ తల్లి, నీకు మంచి ఫుడ్ పెట్టినందుకు. మా బామ్మర్ది అంటే రేణు వాళ్ళ తమ్ముడు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే అమ్మో స్టార్టింగ్ నుండి లైన్ అయితే అలాగొచ్చింది. మేము వచ్చినప్పుడు కొద్దిగా ఉంది, తర్వాత అలా పెరిగిపోయింది. అంటే కొద్దిగా వేరావడం వల్ల మేము బతికిపోయాం అనమాట. ఇప్పుడు చలో ఫోటో షూట్. పాప దగ్గరికి వెళ్ళాం. పాప మమ్మల్ని దగ్గరికి వచ్చేసరికి ఎవర్రా మీరంతా నన్ను ఏడిపిస్తున్నారు అంటున్నారు. ఈ లోపున మా వైఫ్ రేణు ఏమో వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ పరిచయం చేసింది. చూడండి ఒకసారి ఎలా పరిచయం చేసిందో. కూపున్న సాంగ్ ఇంకా మా ప్రిన్సీ ఆగుతుందా? పిల్లలందరూ ఇంకా అక్కడ డ్యాన్సే మా మరదలతో సహా. అది ప్రిన్సీ కమాన్ స్టార్ట్ ద డ్యాన్స్ మే. అది ఆ పాప చూడండి ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్తో డ్యాన్స్ వేస్తుందో. ఇక్కడ ఇంకా మన ఫోటో షూట్ అయితే స్టార్ట్ అయింది. అయితే ప్రిన్సీని ముందుకు పంపించాం పిల్లలందరితో ఒక ఫోటో దిగుతుందని. అప్పటికి అక్కడ ఒక సరైన సాంగ్ డీజే తిల్లు కొట్టు అంటే ఇంకా అది ఆగట్లేదు. ఇంకా మామూలు పడట్లేదు. అక్కడ ఇంకా స్టేజ్ మీద కూడా ఇంకా డ్యాన్స్ చేసేస్తుంది ఫుల్గా ఎంకరేజ్మెంట్తో. ఇంక దాన్ని ఎవరు ఆపేదేలే అన్నట్టు. సో ఎలాగైతే మేము స్టేజ్ మీదకి అయితే వచ్చాం మా ఫోటోషూట్ కోసం. అండ్ ఇక్కడ రేణు వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. మా అత్తయ్య గారు కూడా, రేణు వాళ్ళ మమ్మీ అన్నమాట. సో అందరం కూడా ఒక ఫోటో ఫ్రేమ్కి అయితే వచ్చాం. పూర్తిగా ఫోటో ఫ్రేమ్ దిగుదామని. ఓకే ఫోటోగ్రాఫర్ ఏమో సార్ ప్లీజ్ సార్ మీరు ఇటు వచ్చేయండి సార్ అన్నారు. మనమైతే మరి అటు సైడ్ వెళ్ళిపోవాలి కదా. అటు సైడ్ వెళ్ళిపోయాను నేను కూడా. అవును కదా నిజమే కదా అటు సైడ్. ఓకే పద ప్రిన్సీ మనం అటు వెళ్ళిపోదాం. అది ఇప్పుడు కరెక్ట్గా అలైన్మెంట్ వచ్చింది. ఓకే అయినా ఓకే ఫ్రమ్ ఓకే కదా. ఓకే ఫోటో తీయండి. క్లిచ్. ఓకే డన్. యా ఫోటో అయితే దిగుతాం మొత్తానికి. మా ప్రిన్సీ మాత్రం ఊగుడు ఆపట్లేదు. నేను దాని చేతులు పట్టుకోవాల్సి వస్తుంది. అది ఎక్కడ వదిలితే డ్యాన్స్ వేస్తుందో అదో భయం ఉంది. అది
సర్లేండి, ఈసారి మనం సింగిల్గా దిగుదాం. వాళ్ళు ముగ్గురు ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏదో ఓకే డన్ అంటున్నారు. అమ్మో ఏదో ప్లాన్ చేశారు. ఓకే 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 ప్లాన్ అంతా ఓకే, వర్కౌట్ ఓకే అంటున్నారు. ఓకే అయితే మనమైతే ఫోటోకి అయితే పోజ్ ఇచ్చేస్తున్నాం. ఈసారి ప్రిన్సీ అయితే వాళ్ళ మమ్మీ దగ్గర ఉంది. అమ్మ సేఫ్ జోన్లో ఉన్నాను నేను, లేదంటే అక్కడ కూడా డ్యాన్స్ వేస్తుంది ఈ పాటికి. ఫైనల్గా చిట్టి తల్లి బర్త్డే అయితే చాలా చాలా బాగా జరిగింది అరుణిది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.